బాగా చెప్తున్నాను వినండి. దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి మనం కొంచెం సమయం ఏం చేయాలి? కేటాయించాలి. గ్రంథం రాసి ఇచ్చేశాడు, చేత్తో పట్టుకు తిరగమని కాదు, తల కింద పెట్టుకుని పడుకోమని కాదు, ధ్యానించాలి. దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అంటే కొంత సమయం మీరు ఇచ్చేయాలి, ప్రతిరోజు కొంత సమయం ఇచ్చేయాలి. అదే నాకు అర్థం చదువు లేదండి, నాకెందుకో చదివినా అర్థం కావట్లేదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, నాలాగా సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశిస్తున్నప్పుడు ఆల్రెడీ మీ ఇంటికే వాక్యం వచ్చేస్తుంది కనుక యూట్యూబ్ ద్వారా చక్కగా ప్రతిరోజు వాక్య ధ్యానాలు వింటూ నేర్చుకుంటూ, నేను ఎన్నోసార్లు చెప్పాను, ఉదయమే నిద్ర లేచిన తర్వాత వాక్యంతో రోజు ప్రారంభించండి అని చెప్పాను. ఎంతమంది వాక్యంతో రోజు ప్రారంభిస్తారు లేచిన తర్వాత? గాడ్ బ్లెస్ యూ తల్లి, ఇంకా గాడ్ బ్లెస్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ. అది చాలా